పరిస్థితి చాలా దారుణం ఉందన్న, చాలా దారుణం ఉంది బాబు ఇప్పుడు పరిస్థితి. బట్ ఫ్రీ బస్ అంటే లేడీస్ మొత్తం బస్సులో వెళ్ళిపోతున్నారు, గిరాకు వస్తలేదు, ఏం చేస్తున్నారు. మాకు గిరా ఉంటే ఎత్తి ఫ్రీ బస్ ఎత్తేసి ఉండే, ఎత్తేసింటే బాగుండు. అయితే మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఆ రోజు మేము 1500 1600 కొడుతుంది, ఇప్పుడు 1000 రూపాయలు కూడా అవుతలేవు. దాని గురించి మేము ఇల్లు కిరాయి కట్టుకోవాలన్నా, మా ఫ్యామిలీ పిల్లలు ఈ స్కూల్ చదువులు చెప్పాలన్నా, ఎట్లా చెప్పి అది అర్థం కాకుండా ఉంటుంది. భయంగా ఉంటా ఉంది అంటారు. మీకు ఇంత నార్మల్ గా వచ్చే ప్యాసింజర్స్ ఎవరు ఉంటారన్న? లేడీస్ ఉంటారా, జెంట్స్ ఉంటారా, ఆడవాళ్ళ మగవారా? అందరూ వస్తుండ్రి ఇప్పుడు, జెంట్స్ కూడా వస్తున్నారు కానీ తక్కువ, ఆడవాళ్ళు కూడా వస్తుండ్రి. ఇప్పుడు మొత్తం ఫ్రీ బస్ వెళ్ళిపోతున్నారు. కొడతాం కొడతాం. మరి ఎలా ఉంది ఇప్పుడు ఓలా ర్యాపిడో మీద వస్తుందా? వస్తున్నారు, జెంట్సే వస్తున్నారు. అది ఎవరు లేడీస్ అయితే ఒక్కరు ఎక్కుతలేరు. ఏదో గలీలో బస్సు లోపలికి ఎక్కుతున్నారు కానీ మేము లాంగ్ అయితే లేడీస్ ఒక్కరు ఎక్కుతలేరు. చాలా ఇబ్బంది అవుతుంది మాకు. ఈ ఓలా ర్యాపిడో ద్వారా మీకు ఏమైనా ఇబ్బందా, లేదంటే ఆర్టీసీ రెండు ఇబ్బందులు అంటారా, లేదంటే ఎలా ఉంది పరిస్థితి? ఓలా ర్యాపిడో అయితే నడుస్తుంది, దాని మీద మేము కూడా కొడుతున్నాం. ఓలా ర్యాపిడో నడుస్తుంది మాది కూడా. కమిషన్లు ఎక్కువ కొడుతుంది ఓలా ర్యాపిడో, కమిషన్ ఎక్కువ అవుతుంది. అది ఇప్పుడు దానిలో కమిషన్ పోతే ఏదో నడుస్తున్నావు కదా నడుస్తుంటుంది. ఆ ఫ్రీ బస్ వేసినా కానీ లేడీస్ మాట ఒక్కరు ఎక్కుతలేరు. మాట బస్కి వెళ్ళిపోతున్నారు లేడీస్. బండి ఏమో వెళ్తున్నాయి, ఏదో పుట్ట గడుతున్నాయి ఇప్పుడు. ఏం కాకుండా బట్టలు చాలా కష్టం, చాలా దారుణం అయిపోయింది. ముందు ఇంకెట్లా ఉంటుందో, ఇప్పుడు ఎట్లా అయింది ఫస్ట్, ఇప్పుడు ముందు ఎట్లా అవుతుంది కష్టం. మరి మీ ఆటో యూనియన్ నుంచి కానీ మీ ఆటో డ్రైవర్ అంతా కూడా కలిపి ప్రభుత్వానికి ఎటువంటి విన్నపాన్ని ఇవ్వాలనుకుంటున్నారు? మాట్లాడాలనుకుంటున్నా కానీ ఎవరు ముందుకు పెడతా ఉంటారు. మళ్ళీ తర్వాత కొన్ని రోజులు చూసి మా మంత్రి పత్రం రాసి మంత్రికి సీఎంకి రాయాలని అంటున్నారు. డిమాండ్స్ కూడా అదే ఆడోళ్ళు ఆ ఫ్రీ బస్ ఎత్తేస్తే బాగుంటుంది. ఇది ఫ్రీ బస్ ఎత్తకుండా ఫ్రీ వేయకుండా గరీబులు ఏదో గరీబులకు పెద్ద పెద్ద హాస్పిటల్ ఫ్రీగా చేసినట్లు అది పెట్టారు, ఆ పథకం పెట్టారు. చాలా దెబ్బ పడుతుంది ఆటోలకు. మన రోడ్డు మీద ఇప్పుడు గిరా టైంలో కింద నీళ్ళు కూర్చున్నాయి. ఇంకా ఎవరు వస్తారని 300 వచ్చినాయి. ఉదయం 6 గంటలకు వస్తే 300, 6-7 గంటలకు వస్తాయి 300. సాధారణంగా అయితే ఇంత ముందుకు ఈ టైం వరకు ఎంత వస్తుండే? ఈ టైం వరకు 500, 600, 700 వస్తుండే. ఇప్పుడు 300 కూడా వస్తుంది. ఇప్పుడు చాలా తగ్గింది, సగం తగ్గిద్దాం. ప్రయాణం పెట్టింది కానీ నెలకింత వాళ్ళకు అకౌంట్లో డబ్బులు వేసేటట్లు అయింటే వాళ్ళకు కొంచెం బెనిఫిట్ ఉండు, మాకు కొంచెం ఇబ్బంది లేకుండా ఉండు. మాకు ఇప్పుడు వాళ్ళకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది ఇచ్చేసింది కాబట్టి వాళ్ళు బస్సులోనే పోతున్నారు. మేము అడిగితే వాళ్ళు గవర్నమెంట్ అనేది ఉచితంగా పెట్టినప్పుడు మీ ఆటోలో ఎందుకు ఎక్కాలని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మాకు ఆటోలలోకి రోజుకి వచ్చే 1000 రూపాయలు 1200, 1500 వరకు ఇచ్చేస్తుంటే ఇప్పుడు 400, 500 చేయాలంటే చాలా కష్టం అవుతుంది. 500 చేయాలంటే రాత్రి 10 అవుతుంది. ఆ 500 తీసుకొని ఇంటికి పోతే తెల్లారి వరకు 200, 300 అయిపోతుంటాయి. మళ్ళీ స్కూల్ పిల్లల ఫీజులు ఎట్లా కట్టుకోవాలి?